హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కానీ ఇంటర్నెట్. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రైతు బంధు అనేది కూడా మనకు నిధులు అయితే విడుదల అయితే చేశారు. అలాగే తేదీలు అనేది కూడా ఫిక్స్ అయితే చేశారు. ఇది ఎప్పటి నుంచి అమౌంట్ పడుతుంది, అసలు రైతు కార్డు మీ పేరు మీద ఉందా లేదా, ఏ విధంగా ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, ఆన్లైన్ స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం మీ సేవ గురించి ఆన్లైన్ గురించి చేసి పెడతాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి ఏదో ఒక వీడియో అయితే 100% ఉపయోగం ఉంటుంది. వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా అక్కడి నుంచి అనేది ఫైల్స్, లింక్స్, పీడిఎఫ్ ఫైల్ అనేది కూడా మీకు అక్కడి నుంచి అయితే డైలీ అప్డేట్స్ ఉంటాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ వీడియో కంటూ ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో తెలియని వారికి తెలియపరిచినట్టు అవుతుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది కూడా మీరు అయితే చేయట్లేరు, చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు. రైతు భరోసాపై అప్డేట్, రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం. ఈ రైతులకు బ్యాడ్ న్యూస్ అనేసి కూడా ఉన్నది. దీని గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రైతు కార్డు ఏ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి, రైతు కార్డులో స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత లేకపోతే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది కూడా మనం అయితే ఇక్కడ నుంచి చూసుకోవాలి. మీరు గూగుల్కి వెళ్ళిన తర్వాత AGRI అనేసి టైప్ చేయండి. ఈ విధంగా అయితే మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి లైన్గా అయితే రావడం జరుగుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ, నెక్స్ట్ బీహార్ అనేది కూడా ఉంటుంది. ఒక్కొక్కటి అయితే మీరు చూసుకొని తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కూడా ఉంటుంది. ఇవన్నీ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ అనేది ఉందిగా, ఈ తెలంగాణ అయితే మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది, చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ అనేది ఉంటుంది, లాగిన్ విత్ CSE అని ఉంటుంది. ఈ విధంగా అయితే మీకు కొన్ని అయితే ఉంటుంది. ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. మీరు అనేది అది క్లిక్ చేసి ఇక్కడికి అయితే రావచ్చు. ఇక్కడ చెక్ ఎన్రోల్మెంట్ స్టేటస్ ఉంది కదా, ఇది అనేది మీరు క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది. మీకు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబరు, ఫార్మర్ ID ఉంటే ఫార్మర్ ID, ఎన్రోల్మెంట్ ID ఉంటే ఎన్రోల్మెంట్ ID, మీరు ఏదైనా ఇక్కడ ఎంటర్ చేసి అనేది కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు అనేది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఉంటుంది, ఫార్మర్ నేమ్ ఉంటుంది. మీరు అప్లై చేసుకున్న వారు, గతంలో అప్లికేషన్ చేసుకున్న వారికి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే అవసరం ఉండదు. కొత్తగా ఎవరైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే ఇక్కడ మీ నేమ్ వస్తే మీకైతే అవసరం ఉండదు. ఎన్రోల్మెంట్ ఎప్పుడు చేశారో దానికైతే అవసరం ఉండదు. ఇక్కడ ఫార్మర్ ID అయితే జనరేట్ అయ్యి ఉంటే మాత్రం మీరు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అప్లై చేసుకోవడానికి అయితే అనర్హులు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అప్రూవర్ స్టేటస్ ఉంటుంది, రిజెక్ట్ ఉంది, దేనివల్ల రిజెక్ట్ అయింది, రెస్పాన్స్ కూడా మనకి రీజన్ అనేది కూడా ఇక్కడ నుంచి అయితే లభిస్తుంది. ఈ విధంగా అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈ పథకంలో పేరు వచ్చేసి రైతు భరోసా. ఆర్థిక సాయం ఎకరానికి 12,000 రూపాయలు అనేది కూడా ఆర్థిక సాయం అయితే చేస్తారు. దీన్ని శాటిలైట్ ఆధారంగానే సర్వే అనేది కూడా చేసి మీరు పంట వేసిన పొలానికే ఈ 12,000 రూపాయలు అనేది కూడా పడడం అయితే జరుగుతుంది. మీరైతే అదొకటి చూసుకోండి. శాటిలైట్ ద్వారానే ఈ వెరిఫికేషన్ అనేది చేసి ఖాళీగా ఉన్న భూములకైతే మీకైతే ఈ రైతు బంధు అనేది కూడా పడనైతే పడదు. నెక్స్ట్ పంట సాగు చేసే దానికే భూమికే అయితే పడదనేసి కూడా మనకి ఇక్కడైతే న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వానాకాలం లబ్ధిదారులకి 69 లక్షల మంది ఉన్నట్టు కూడా వీళ్ళైతే శాటిలైట్ ఆధారంగా అయితే చేశారు. దీన్ని ఫిబ్రవరి చివరి వారం నుంచి అయితే ఎవరెవరైతే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఎవరెవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే అకౌంట్లో అయితే మనకు 12,000 రూపాయలు అనేది కూడా సాయం చేస్తామనేసి కూడా చూస్తున్నారు. మీరైతే ఖచ్చితంగా అయితే పంట వేసిన రైతుకు మాత్రమే ఇవైతే చేరుకుంటాయనేసి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక న్యూస్ ఆర్టికల్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మీరైతే ఒకసారి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ద్వారా మీరు ఒక స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. స్టేటస్ మీ దగ్గర లేని అయితే ఖచ్చితంగా అయితే మీ సేవలో అయితే ఇది ఆన్లైన్ అయితే తీసుకుంటున్నారు. మీ సేవ లేదా AEO ఆఫీస్లో అయితే ఈ ఆన్లైన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. CSEలో అయితే లాగిన్ అయితే ఇంకా ఓపెన్ అయితే కావడం లేదు. CSE నుంచి అయితే కూడా అప్లికేషన్స్ అయితే తీసుకోవట్లేరు. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ వద్దకు రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని ఉండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.